జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మొత్తానికైతే 56 ఏళ్ల యువనేత అయినటువంటి రాహుల్ గాంధీకు అతి పెద్ద ఎదురు దెబ్బ అయితే తగిలింది. సరే, ఎంతకో ఆయనకు తగిలినటువంటి ఆ ఎదురు దెబ్బ ఏందో ఈ న్యూస్ ద్వారా చెప్పే ప్రయత్నం చేస్తా. 2004 నుంచి 2014 వరకు ఈ 10 సంవత్సరాల కాలంలో మన దేశంలో ఎన్ని స్కాములు జరిగినాయో, ఎంత ప్రజాధనం వృధా అయిందో, ఎవరు ఎంత దోచుకొని తిన్నారో, ఎంత డబ్బు మన దేశం దాటి విదేశాలకు వెళ్ళిపోయిందో, అసలు ఎవరితో కుమ్మక్కైనారో, ఎంత రాజకీయ అవినీతికి బంధుప్రీతికి పాల్పడినారో ఆ భగవంతుడికే తెలియాల. ఎందుకంటే ఈ 2004 నుంచి 2014 వరకు మన దేశాన్ని ఈ కాంగ్రెస్ పార్టీ పరిపాలించిందనమాట. అంటే కేంద్రంలో వీళ్ళే అధికారంలో ఉన్నారు. ఆ మౌన ప్రధాని అయినటువంటి మన్మోహన్ సింగ్ గారిని ముందు పెట్టి తెర వెనక, అంటే ఆయన వెనకుండి సోనియా గాంధీ అయితే మొత్తం రాజకీయాన్ని అంతా కూడా నడిపించింది. ప్రతిఫలం ఏంటంటే దేశాన్ని, అది విషయం. అయితే ఈ 10 సంవత్సరాల కాలంలో మన దేశంలో జరిగినంత అవినీతి గత 100 సంవత్సరాల కాలంలో కూడా జరిగి ఉండదంటే ఎంత మాత్రం కూడా అతిశయోక్తి అయితే కాదు. ఆ 10 సంవత్సరాల కాలంలో మన బ్యాంకింగ్ వ్యవస్థ అనేది పూర్తిగా చిన్నాభిన్నమైపోయింది. లక్షల కోట్ల రూపాయలను ఈ కాంగ్రెస్ అనుకూల వ్యాపారవేత్తలకు రుణాలుగా ఇప్పించినారనమాట. సరే, వ్యాపారవేత్తలకు రుణాలు ఇవ్వడం మంచి పనే, ఏమంటారా? అవునా కాదా? ఏ దేశంలోనైనా సరే వ్యాపారవేత్తలకు ఈ రుణాలు అయితే ఇస్తూ ఉంటారు, అంటే అప్పులు అన్నమాట. కానీ వ్యాపారవేత్తలకు రుణాలు ఇచ్చేటప్పుడు అందుకు కావలసినటువంటి సంపదను షూరిటీగా పెట్టాల్సి ఉంటుంది. అంటే మనమే లోన్ కోసం బ్యాంకుకు పోతాం, వాళ్ళు ఏమంటారు, సరే షూరిటీగా ఏముండదు అని అడుగుతారు. అదే విధంగా ఎవరినైనా కూడా అడుగుతారన్నమాట. అంటే ఇప్పుడు భూములను లేకపోతే మరేదైనా విలువైనటువంటి ఆస్తులను షూరిటీగా పెట్టాల్సి ఉంటుంది. ఇక ఆస్తులకు ఖచ్చితంగా విలువ కూడా ఉండి తీరాల. ఇప్పుడు మనం షూరిటీ పెట్టే వాటికి విలువ లేకపోతే వాడు ఎందుకు ఇస్తాడు డబ్బులు? ఎవడ కదా, అవునా కదా? కానీ 2004 నుంచి 2014 మధ్య కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోని బ్యాంకులు సరైన షూరిటీ లేకుండానే లక్షల కోట్ల రూపాయల రుణాలను మంజూరు చేశారనమాట. ఇది షూరిటీ కూడా లేకుండా లక్షల కోట్ల రూపాయల రుణాలను మంజూరు చేశారు. ఈ విధంగా 1 కాదు, 2 కాదు, 3 కాదు, ఏకంగా 11 లక్షల కోట్ల రూపాయలను అప్పట్లో బ్యాంకులు ఈ వ్యాపారవేత్తలకు రుణాలుగా ఇచ్చేసినాయి. సరైన షూరిటీ లేకుండానే ఈ రుణాలను ఇవ్వడం ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా గుర్తించుకోవాల్సినటువంటి విషయం అన్నమాట. అది కూడా అప్పటి కాంగ్రెస్ నాయకుల ప్రోద్బలంతోనే ఈ బ్యాంకులు ఈ విధంగా వ్యాపారవేత్తలకు లక్షల కోట్ల రూపాయలు షూరిటీ లేకుండానే ఇచ్చేసాయి. ఇక ఆ రుణాలను తీసుకున్నటువంటి వ్యాపారవేత్తలు ఆ డబ్బును అప్పటి కాంగ్రెస్ నాయకులతో పంచుకొని దిగమింగేశారు అప్పనంగా. తర్వాత 2014లో నరేంద్ర మోడీ ప్రభుత్వం అయితే వచ్చింది. ఇక నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ బ్యాంకుల సంస్కరణలు అయితే ప్రారంభించింది. బ్యాంకుల పనితీరుపై నిఘానైతే పెట్టింది. ఈ క్రమంలోనే 2016లో నోట్ల రద్దునైతే ప్రవేశపెట్టినారు. పాకిస్తాన్ నుంచి పెద్ద మొత్తంలో ఈ దొంగ నోట్లంతా కూడా వస్తూ ఉండడంతోనే మన మోడీ ప్రభుత్వం ఈ నోట్ల రద్దునైతే ప్రవేశపెట్టింది. అప్పటి నుంచే ఈ ఉగ్రవాద దేశమైనటువంటి పాకిస్తాన్కు అసలు సిసరైనటువంటి కష్టాలు మొదలైనాయి. ఇది అందరూ కూడా గుర్తించుకోవాల్సినటువంటి విషయం. ఇక ఈ నోట్ల రద్దు తర్వాత నరేంద్ర మోడీ ప్రభుత్వం బ్యాంకులను ఆడిట్ చేయడం మొదలుపెట్టింది. ఈ ఆడిట్లో నీరవ్ మోదీ అనేటటువంటి వ్యాపారవేత్త పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి అక్రమదారులో 14,000 కోట్ల రూపాయలు దోచుకున్నాడన్న విషయం బయటపడింది. ఇక ఈ నీరవ్ మోదీ అరెస్టుకు కేంద్ర ప్రభుత్వం రంగం అయితే సిద్ధం చేసింది. సరిగ్గా ఈ సమయంలోనే పంజాబ్ నేషనల్ బ్యాంకులో ఉన్నటువంటి కొంతమంది నీరవ్ మోదీ అనుచరులు ఈ విషయాన్ని నీరవ్ మోదీకి అయితే ఉప్పందించారనమాట. ఇన్ఫర్మేషన్ పాస్ చేశారు అంతే. ఇక తనను అరెస్టు చేస్తారన్న విషయం తెలుసుకున్నటువంటి నీరవ్ మోదీ 2018లో ఇమ్మీడియట్గా మన దేశం నుంచి పారిపోయినాడు. ఇక మన దేశం నుంచి పారిపోయినటువంటి నీరవ్ మోదీ లండన్లో ఒక రహస్య ప్రదేశంలో తలదాచుకున్నాడు అనమాట. దీంతో ఈ విషయాన్ని ఛాలెంజ్గా తీసుకున్నటువంటి కేంద్ర ప్రభుత్వం నీరవ్ మోదీ కోసం ప్రపంచమంతా కూడా వెతకడం ప్రారంభించింది. ఫైనల్గా నీరవ్ మోదీ లండన్లో తలదాచుకున్నాడని చెప్పేసి కనిపెట్టేటువంటి కేంద్ర ప్రభుత్వం ఇక నీరవ్ మోడీను భారత్ రప్పించేందుకు బ్రిటిష్ ప్రభుత్వంతో చర్చలు జరిపిందనమాట. మళ్ళీ ఈ విషయం తెలుసుకున్నటువంటి నీరవ్ మోడీ తనను భారత్కు అప్పగించొద్దని చెప్పేసి భారత ప్రభుత్వం తనకు ఉరిశిక్ష చేస్తుందని చెప్పి లండన్ కోర్టులో కేసు వేసాడు. నువ్వేమైనా పతితివా, నువ్వేమైనా ఉత్తమ పురుషుడివా, నువ్వేమైనా నిజాయితీ పురుడివా, నువ్వేమైనా దేశభక్తుడివా, నీలాంటి వాళ్ళు ఉరి దొబ్బితే ఏంది, లేకపోతే ఇంకేం చేసేయండి, నువ్వు చేసింది తప్పు, మళ్ళా నన్ను ఊరేస్తారని చెప్పేసి కోర్టు మెట్లు ఎక్కుతావా? సిగ్గుండక్కర్లా కురవన్నా కూడా, అవునా కాదా?
ఇకపోతే భారత ప్రభుత్వం కూడా నీరవ్ మోదీ చెప్పేవన్నీ కూడా అబద్ధాలు, ఈ నీరవ్ మోదీ 14,000 కోట్ల ఫ్రాడ్ చేసి లండన్కు పారిపోయి వచ్చాడని చెప్పేసి లండన్ కోర్టులో వాదించిందనమాట. ఫైనల్గా లండన్ కోర్టు నీరవ్ మోదీను భారత్కు అప్పగించడానికి ఓకే చెప్పేసింది. అయితే నీరవ్ మోదీ అంతటితో ఊరుకోకుండా పైకోర్టుకు పోయి అక్కడ కూడా నన్ను భారత్కు అప్పగించొద్దని చెప్పేసి కేసు వేసినాడు. ఈ లోపల బ్రిటిష్ ప్రభుత్వంతో మన భారత ప్రభుత్వం అతిపెద్ద స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదుర్చుకునిందనమాట. ఈ ఒప్పందంలో భాగంగా నీరవ్ మోదీను భారత్కు అప్పగించాలని చెప్పేసి షరతు పెట్టిందంట. చూడండి ఎక్కడి నుంచి ఎక్కడ మెలికి పెట్టినారో. అందుకు బ్రిటిష్ ప్రభుత్వం కూడా అంగీకరించింది. అయితే మరోవైపు ఈ నీరవ్ మోదీ బ్రిటన్ కోర్టులో కేసు వేసి ఉన్నాడనమాట. అయినప్పటికీ కూడా ఈ బ్రిటిష్ కోర్టుకు కావాల్సినటువంటి అన్ని రకాల ఫైల్స్ను నీరవ్ మోదీను భారత్కు అప్పగించడానికి కావలసినటువంటి అగ్రిమెంట్లను, అలాగే ఈ నీరవ్ మోదీ చేసినటువంటి మోసాన్ని బ్రిటిష్ ప్రభుత్వమే బ్రిటిష్ కోర్టుకు సబ్మిట్ అయితే చేసిందంట. చూడండి, అంటే భారత ప్రభుత్వంతో పాటు బ్రిటిష్ ప్రభుత్వం కూడా నీరవ్ మోదీకి వ్యతిరేకంగా పనిచేస్తుంది. దీంతో ఈ కేసు ఈ నెల 23వ తారీఖున హీరింగ్ లేకైతే రానుండదనమాట. ఇక ఈ బ్రిటిష్ కోర్టు ఇప్పటికే నీరవ్ మోదీను భారత్కు అప్పగించడానికి అంగీకరించిందని, కేవలం తీర్పు చెప్పడమే తరువాయి అని చెప్పేసి ఈ లండన్లో ఉన్నటువంటి పత్రికలన్నీ కూడా ఈ విషయాన్ని లీక్ చేశాయి. అంటే 23వ తేదీ తర్వాత ఎప్పుడైనా సరే ఈ నీరవ్ మోదీను బ్రిటిష్ ప్రభుత్వం భారత్కి అయితే అప్పగించే అవకాశం ఉండదంట. అదే గనక జరిగితే మన దేశంలో ఉన్నటువంటి చాలా మంది ఈ పెద్ద మనుషులు ముసుగులేసుకునేటటువంటి నాయకుల జాతకాలు బయటపడతాయన్నమాట. ముఖ్యంగా ఈ నీరవ్ మోదీతో కుమ్మక్కైనటువంటి కాంగ్రెస్ నేతల జాతకాలు వెలుగులేకొస్తాయి. సరే, ఇదంతా బాగానే ఉండాలి, మరి రాహుల్ గాంధీకి ఈ న్యూస్కు సంబంధం ఏంది అని చెప్పేసి చాలా మంది ఆలోచించవచ్చు. అదే గనక జరిగితే ప్రధానమంత్రి కావాలని కలగంటున్నటువంటి ఈ రాహుల్ గాంధీకు గట్టి ఎదురు దెబ్బ అయితే తగలకమాందు. ఇక రాహుల్ గాంధీ నోరైతే ఖచ్చితంగా మూతపడుతుంది. అది విషయం అయితే. ఎందుకంటే వీళ్ళ పార్టీ వాళ్ళే కదా అప్పుడు ఆయన హెల్ప్ చేసి బాగా ఆయనకు డబ్బులు బాగా దొబ్బ పెట్టి బ్యాంకుల దగ్గర బాగా రుణాలను ఇప్పించి బాగా పెంచి పోషించిందే. అది విషయం అయితే. మొత్తానికైతే ఉండాది, విషయం అయితే ఉండాది. చూద్దాం ఏం జరుగుతుందో. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.